Today I'm going to be talking about leadership. ఈ దినము నేను నాయకత్వం గురించి మాట్లాడనయ్యున్నాను. Every person sitting here in this hall ఈ యొక్క గదిలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా is called to be a leader. మీరు నాయకులుగా ఉండటకు పిలువబడి ఉన్నారు. You know, whatever capacity or whatever designation you have, మీకు ఏ హోదా ఉన్నను, ఏ సామర్థ్యత ఎంతగా ఉన్నను, whatever vocation you have, లేక మీరు కలిగి ఉన్నటువంటి ఉచ్చారణ మాట్లాడు విధానం ఏదిగా ఉన్నను, whatever job you may have, లేక నీవు కలిగి ఉన్న ఉద్యోగం ఏదైనను, whatever title you may have, లేక నీవు కలిగి ఉన్న బిరుదు ఏమై ఉన్నప్పటికీ God has called each and every one of you to be a leader. దేవుడు మిమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా నాయకుడిగా ఉండటకు ఆయన పిలిచి ఉన్నాడు. God has called each and every one of us to be a leader ప్రతి ఒక్కరిని కూడా ఆయన నాయకుడిగా ఉండటకు పిలిచి ఉన్నాడు. because after Jesus has come, died on the cross, rose from the dead and went back to heaven, యేసుక్రీస్తు వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి తిరిగి పునరుత్థానుడై పరలోకమునకు వెళ్ళిన తర్వాత the assignment to save the world మరి దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క పని, లోకమును రక్షించుట యొక్క పని in Jesus' name యేసుక్రీస్తు నామములో belongs to us. ఆ పని మనకు అప్పగింపబడి ఉన్నది, మనకు సంబంధించి ఉన్నది. Now in the Old Testament మరి పాత నిబంధనలో you see two separate kinds of callings. మరి రెండు రకములైనటువంటి వివిధ పిలుపులను మీరు చూస్తారు. You see a kingly calling, చూడండి, రాజరికపు పిలుపుని మీరు కలిగి చూస్తున్నారు. and you see a priestly calling. అలాగే యాజకత్వపు పిలుపును కూడా మీరు చూస్తూ ఉన్నారు. You see certain people who are called by God, మరి దేవుని చేత కొంతమంది పిలువబడిన వారిని మీరు చూస్తారు, who are called to be kings and rulers. వారు రాజులుగా ప్రభుత్వం చేయవారుగా దేవుడు వారిని పిలిచి ఉన్నాడు. And you see some people who are called to be prophets and priests. మరి కొంతమందిని దేవుడు ప్రవక్తలుగా, యాజకులుగా ఉండటకు ఆయన పిలిచి ఉన్నాడు. So if you see the call for David or Solomon or Saul, మరి దావీదు జీవితంలో కానీ, సొలొమోను జీవితంలో కానీ, సౌలు జీవితంలో కానీ మీరు that చూచినప్పుడు is a kingly calling. అది రాజరికపు రాజుగా పిలిచినటువంటి పిలుపై ఉన్నది. If you see the calling of Samuel, మరి సమూయేలు పైన మీరు చూసినట్లయితే ఆ పిలుపును, he was called to be a prophet, so it was a priestly calling. కాబట్టి అతడు ప్రవక్తగా ఉండుటకు పిలువబడి ఉన్నాడు గనుక అది యాజకత్వపు పిలుపై ఉంటున్నది. But in the New Testament, కానీ నూతన నిబంధనలో we see a peculiar call. మనం ఒక ప్రత్యేకమైన పిలుపును చూస్తూ ఉంటున్నాం. Something different we have not seen anywhere before in the Bible. బైబిల్ గ్రంథంలో మునుపు ఎన్నడూ చూడనటువంటి పిలుపును మనం చూస్తూ ఉన్నాం. Paul refers to us New Testament believers. అపొస్తలుడైన పౌలు మనల్ని నూతన నిబంధన విశ్వాసులుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. Paul refers to us as soldiers in the army of God. మరి దేవుని యొక్క సైన్యంలో సైనికులుగా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. And I believe నేను నమ్ముతూ ఉన్నాను, it is that very calling ఆ యొక్క పిలుపునే మనము that gives us a call to be a leader. కాబట్టి ఆ పిలుపే మనము నాయకులుగా ఉండుటకు పిలుపునిస్తూ ఉన్నది. We see that no matter what vocation you have, చూడండి, మీరు ఎలాంటి వృత్తిలో ఉన్నప్పటికీ a soldier represents leadership like no other. చూడండి, ఒక సైనికుడు ఇతర నాయకత్వముల కంటే ఒక ప్రత్యేకమైన నాయకత్వం ఆయన చూపిస్తూ ఉన్నాడు. A leader lays down his life or her life ఒక నాయకుడు తన ప్రాణమును పెడుతూ ఉన్నాడు for the sake of somebody they have never even met. వారు మునుపు ఎన్నడూ కలుసుకున్నటువంటి వ్యక్తి కొరకైనా వారి జీవితంను ప్రాణమును పెట్టుటకు సిద్ధంగా ఉంటారు. That is the heart of a leader. చూడండి, ఒక నాయకుని యొక్క హృదయం ఆ రీతిగా ఉంటూ ఉన్నది. So I'm going to give you a few points about leadership, కాబట్టి నాయకత్వమును గురించి కొన్ని అంశాలను నేను మీకు తెలియజేస్తాను. because I believe each and every one of you are called to be a mighty leader. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా ఒక బలమైన నాయకుడిగా ఉండుటకు పిలువబడి ఉన్నారని. Now, leadership in the world is different from leadership in the kingdom. చూడండి, ఈ లోకంలో ఉన్న నాయకత్వము మరి దేవుని రాజ్యంలో ఉన్న నాయకత్వమునకు వేరుగా ఉంటూ ఉన్నది. Leadership in the world ఈ లోకంలో ఉన్నటువంటి నాయకత్వము is only up to managing people. అది కేవలము ప్రజల్ని నడిపించుటకు మాత్రమే ఆగిపోతూ ఉన్నది. But leadership in the kingdom of God కానీ దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క నాయకత్వము is about fulfilling God's purpose on your life. మీ జీవితంలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చు వారిగా ఉండటకు పిలువబడుతూ ఉన్నారు. Leadership in the kingdom రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క నాయకత్వము is about stewardship అది గృహ నిర్వాహకత్వమును గురించి మాట్లాడుతూ ఉన్నది. of your God-given talents and abilities and your calling. దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పిలుపు తలాంతులలో మీ యొక్క నమ్మకత్వంను గురించి మాట్లాడుతూ ఉన్నవి. So it is not at all about us.
కాబట్టి ఇదంతా మనను గురించి కాదండి, It is about the kingdom of God. ఇది దేవుని యొక్క రాజ్యమును గురించి ఉన్నది. It is very important for us to understand the distinction ఈ యొక్క వ్యత్యాసమును అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. that we are not called to be worldly leaders, but we are called to be kingdom leaders. మనం ఈ లోక సంబంధమైన నాయకులుగా ఉండుటకు పిలువబడలేదు, కానీ దేవుని రాజ్యంలో ఉండుటకు పిలువబడిన నాయకులమై ఉంటున్నాం. A worldly leader looks out for themselves. చూడండి, లోక సంబంధంలో ఉన్నటువంటి ఆ నాయకులు తమ్మును గూర్చి తాము చూసుకుంటూ ఉంటారు. A kingdom leader lays down their life for someone else. చూడండి, ఒక రాజ్యంలో పనిచేస్తున్న ఆ యొక్క నాయకులు మరొకరి కొరకు వారి ప్రాణంలో పెడుతూ ఉంటారు. You see this even in the life of Jesus. యేసు First essential of a kingdom leader or a mighty leader ఒక బలమైన నాయకునికి లేక రాజ్యంలో పనిచేస్తున్న నాయకుని ఉండాల్సిన లక్షణము, is a leader must have vision. అతడు మొదటిగా ఒక దర్శనమును కలిగి ఉండాలి. I'm not talking about these eyes. చూడండి, భౌతికమైన నేత్రములు కలిగి ఉన్న కనుదృష్టి గురించి నేను మాట్లాడట్లేదు. I'm not talking about this vision. ఈ యొక్క కనుదృష్టి గురించి నేను మాట్లాడట్లేదండి. But I'm talking about your spiritual eyes. మీ యొక్క ఆత్మీయమైన నేత్రములను గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. I believe that everyone has received a call from God. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్ద నుండి పిలుపుని పొందుకొని ఉన్నారని నేను నమ్ముతున్నాను. You have a vision of what God has called you to do. దేవుడు మిమ్మల్ని ఏ పని చేయుటకు పిలిచి ఉన్నాడో ఆ దర్శనమును మీరు కలిగి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. It is very important for us to understand కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. that the God who has called us మనల్ని పిలిచిన ఆ దేవుడే is responsible to give us a vision. మనకు దర్శనం నిచ్చుటకు ఆయనే బాధ్యుడై ఉంటున్నాడు. We are not responsible for that. దాని కొరకు మనము బాధ్యులము కాదండి. So a lot of times leaders అనేక సార్లు నాయకులు are naturally ambitious people. చూడండి, ప్రకృతి సహజంగానే వారు ఒక గురిని కలిగి ఉంటారు. There is nothing wrong with ambition. చూడండి, ఒక ఉద్దేశమును ఒక గురిని కలిగి ఉండడం తప్పేం కాదండి. There is nothing wrong with having hunger to succeed. మరి సఫలము కావాలనే ఆ యొక్క ఆకలి దప్పిక ఉండడం తప్పేం కాదండి. But we cannot allow those things to dictate the vision that God has given us. కానీ దేవుడు మనకిచ్చిన దర్శనమును నడిపించుటకు వాటి యొక్క ప్రభుత్వమును కోరుకోకూడదు. God's plans దేవుని యొక్క ప్రణాళికలు are always to prosper. అవి ఎల్లప్పుడూ కూడా మనం వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాయి. God's plans are always to make you succeed. దేవుని యొక్క ప్రణాళిక ఎల్లప్పుడూ సఫలముగా ఉండాలని కోరుకుంటున్నాడు. But sometimes కానీ కొన్నిసార్లు we have the thinking మనకు ఒక ఆలోచన శైలి ఉంటుంది. that our plans are greater than God's plans. మన యొక్క ఆలోచనలు, మన ప్రణాళికలు దేవుని ప్రణాళికల కంటే గొప్పవన్నట్టుగా మన ఆలోచనలు ఉంటున్నాయి. That is when people get in trouble. చూడండి, అక్కడే ప్రజలు తప్పిపోతూ సమస్యలు ఇరుక్కుంటారు. God had a vision for the children of Israel, ఇశ్రాయేలు జనాంగం నిమిత్తము దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. for the nation of Israel. ఇశ్రాయేలు దేశము కొరకు. And God told Saul దేవుడు సౌలుతో చెప్పి ఉన్నాడు, not to take the spoils of war. మరి ఆ యొక్క యుద్ధంలో జయించి మరి పాడైన వాటిని తీసుకోవద్దని చెప్పాడు. Saul thought, కానీ సౌలు అనుకున్నాడు, my plans for myself నా కొరకు కలిగి ఉన్న నా ప్రణాళికలు are better than God's plans for me. దేవుడు నా పట్ల కలిగి ఉన్న దేవుని ప్రణాళికల కంటే గొప్పవనుకున్నాడు. So Saul acted in his own strength. కాబట్టి సౌలు తన స్వశక్తితో తాను పనిచేసి ఉన్నాడు. And you see a similar situation with Abraham. కానీ అది అలాంటి పరిస్థితి అబ్రహాము జీవితంలో కూడా వచ్చి ఉన్నది. And Abraham refused to take any spoils of war. ఆ యొక్క యుద్ధంలో జయించినటువంటి వాటిలో పాడైన వాటిని తీసుకున్నట్టుకు అబ్రహాము తిరస్కరించాడు. Because Abraham said, ఎందుకనగా అబ్రహాం అన్నాడు, because he decided in his heart ఆయన తన హృదయంలో నిర్ణయించుకున్నాడు, that God is the one who is going to prosper me. ఓ నన్ను అభివృద్ధి పరిచి వరదిల్ల చేయవాడు దేవుడే అని తాను ఎరిగి ఉన్నాడు. Let no man take credit. కాబట్టి ఏ మనుషుడు కూడా ఘనతను వహించవద్దు. So a leader must have vision. కాబట్టి ఒక నాయకుడు ఒక దర్శనమును కలిగి ఉండాలి. The book of Proverbs chapter 29, మరి సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో 18th verse 18వ వచనంలో says, where there is no vision, people perish. మరి జ్ఞానము లేనందున, దర్శనము లేనందున ప్రజలు నశించిపోతున్నారు. There is no future without having a vision. దర్శనము లేకుండా భవిష్యత్తు లేదండి. The book of Habakkuk chapter 2, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము verse 2 2వ వచనము says, write the vision, ఆ యొక్క దర్శనమును రాయండి, make it plain, దాన్ని స్పష్టముగా రాయండి, so he may run who reads it.
మరి ఆ యొక్క చదువు వాడు పరిగెత్తుతూ చదువు వీలో ఉన్నట్లుగా దాన్ని రాయమంటున్నాడు. For the vision waits for the appointed time. ఎందుకనగా ఆ యొక్క దర్శనము నిర్ణయ కాలము కొరకు వేచి ఉంటూ ఉన్నది. So it is important for us to understand, కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవడం ప్రాముఖ్యమై ఉన్నది. if you want to be a kingdom leader, దేవుని రాజ్యంలో ఒక చక్కని నాయకుడిగా మీరు ఉండాలి అనుకుంటే, you want to be a mighty leader, ఒక బలమైన నాయకుడిగా మీరు ఉండాలి అనుకుంటే, you must have vision. మీరు ఒక దర్శనమును కలిగి ఉండాలి. Nehemiah says, నెహెమియా అంటాడు, when he goes to the broken wall, మరి ఆ యొక్క కూలిపోయిన గోడల్ని నెహెమియా చూస్తూ, when he saw the broken wall, ఆ యొక్క కూలిపోయిన గోడల్ని నెహెమియా చూసినప్పుడు he had a vision ఆయనకు ఒక దర్శనము ఉన్నది. of a wall that was built. మరి కట్టబడిన గోడల యొక్క దర్శనమును ఆయన కలిగి ఉన్నాడు. See, because with vision, మరి ఆ యొక్క దర్శనముతో leaders will see opportunity చూడండి, నాయకులు ఒక అవకాశమును చూస్తారు. where other people will see despair. చూడండి, ఈ యొక్క అనేకులు తిరస్కారమును చూస్తూ ఉన్నప్పుడు వీరు ఒక అవకాశాన్ని చూస్తూ ఉంటారు. When normal people, మరి సాధారణమైన వ్యక్తులు when they see bad news, వారు ఆ యొక్క చెడు వార్తలు వింటూ ఉన్నప్పుడు that's all they see. వారు అది మాత్రమే వారు చూస్తూ ఉన్నారు. But leaders, కానీ నాయకులు మాత్రము, because you have spiritual vision, మీకు ఆత్మీయమైన దర్శనము ఉన్నందున, you have vision more than this eye, మరి ఈ యొక్క కన్ను దృష్టిని మించినటువంటి దర్శనమును మీరు కలిగి ఉన్నందున, you see more than your physical eye can see. మీ భౌతికమైన నేత్రములు చూడగలిగిన దానికంటే అధికముగా ఎక్కువగా మీ ఆత్మీయమైన నేత్రములతో మీరు చూస్తారు. You will be able to go further because you are able to see into the future. మీరు భవిష్యత్తును చూడగలుగుతున్నారు గనుక సహజమును అధిగమించి మీరు ఆ భవిష్యత్తులోనికి వెళ్తారు. It's like this. అది ఏ రీతిగా The ఉంటుంది? person who invented the car చూడండి, కారును కనుగొన్న వ్యక్తి was able to see the car in his mind before he created the physical car. చూడండి, భౌతికమైన ఒక కారుని నిర్మించక మునిపే ఆ యొక్క కారు యొక్క నిర్మాణమును తన యొక్క దృష్టిలో దర్శనములు ఆయన చూసి ఉన్నాడు. As a leader ఒక నాయకుడిగా, or as a pastor, ఒక కాపరిగా you must see the vision of what your church will look like in the future. భవిష్యత్తులో మీ సంఘము ఏ రీతిగా కనబడనై ఉన్నదనేది మీరు ఇప్పుడే మీరు దర్శనంలో చూస్తూ ఉండాలి. Then you can lead the people to that place. అప్పుడే మీరు ఆ ప్రజల్ని ఆ యొక్క గమ్య స్థానానికి మీరు చేర్చగలరు. It's like this. If somebody said, if you don't know where you are going, ఇది ఏ రీతిగా ఉంటుందండి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చున్నారు మీరు ఎరుగని వారై ఉంటే, how will you know when you get there? మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ చేరుకున్నారని మీరు ఏ రీతిగా తెలుసుకుని ఉంటారు? How will you know where to go if you don't know where you're going? మీరు ఎక్కడికి వెళ్ళొచ్చున్నారో మీరు ఎరుగనప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలో కూడా మీకు తెలియదండి. So it's very important to have vision. A leader must have vision. కాబట్టి ఒక నాయకుడు ఒక దర్శనమును కలిగి ఉండాలి. I'll tell you 3 reasons why vision is important. ఈ యొక్క దర్శనం ఎందుకు ప్రాముఖ్యమైనదో 3 విషయాలు నేను చెప్తాను. A vision provides clarity. చూడండి, దర్శనము ఒక స్పష్టతను ఇస్తూ ఉన్నది. Vision provides direction. మరి దర్శనము ఒక నడిపింపును ఇస్తూ ఉన్నది. And more importantly, for a believer, ఒక విశ్వాసికి a vision builds faith and expectancy. చూడండి, మనము కనిపెట్టినట్లుగా విశ్వాసమును ఉత్పత్తి చేస్తూ కడుతూ ఉంటున్నది. Because you see all of the heroes of the faith, విశ్వాసపు వీరుల్ని మీరు చూసినప్పుడు, because they had a vision from God, వారు దేవుని యొద్ద నుండి ఒక దర్శనమును కలిగి ఉన్నారు కనుక they were able to they establish themselves in that call and in that purpose. ఆ యొక్క పిలుపులో ఆ యొక్క ప్రణాళికలో తమ్మును తాము స్థాపించుకోగలిగారు. It is important to have vision. కాబట్టి దర్శనమును కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Noah, at the age of 500 years old, నోవాహు 500 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు received instructions from God to build an ark. ఒక ఓడను కట్టుటకు దేవుని యొద్ద నుండి ఒక హెచ్చరికను పొందుకొని ఉన్నాడు. For 120 years he built the boat. నోవాహు ఒక 120 సంవత్సరాలుగా ఆయన ఓడను కట్టి ఉన్నాడు. The man did not even know what rain was. చూడండి, వర్షం అంటే ఎలా ఉంటుందో తెలియకనే కట్టి ఉన్నాడు. And yet he built a boat for God. ఆయనను దేవుని కొరకు ఆయన ఒక ఓడను కట్టి ఉన్నాడు. I believe that Noah was able to build the ark because he received that vision for what God wanted to do. కాబట్టి దేవుడు ఏ కార్యము చేయాలో ఆ కార్యమును గురించి తాను దర్శనమును పొందుకుని ఉన్నాడు గనుకనే ఆయన ఆ రీతిగా కట్టగలిగి ఉన్నాడు. Not only did he have the vision, ఆయన కేవలం దర్శనమును మాత్రమే కలిగి ఉండలేదు. brings me to my next point.
మరో అంశంలోనికి నన్ను తీసుకుని వెళ్తూ ఉన్నది. A leader must have courage. చూడండి, ఒక నాయకుడు ధైర్యమును కలిగి ఉండాలి. Courage is not just strength. చూడండి, ధైర్యము అనగానే ఏదో కేవలము బలము మాత్రమే కాదండి. Courage is not something that is just about brute force. చూడండి, లేక ఆ ధైర్యము అనగానే ఆ యొక్క సైన్యమునకు ఆ శక్తికి మూలము మాత్రమే కాదండి. Courage is also not an absence of fear. చూడండి, వీరు ధైర్యంగా ఉన్నారంటే వీరిలో భయము లేదని కాదండి. భయము లేనందున వీరిలో ధైర్యం ఉందని కాదండి. I want you to write this down. ఈ మాటను మీరు రాయండి. Courage is the ability to act in faith in spite of fear. భయము ఉన్న పరిస్థితుల్లో కూడా విశ్వాసముతో ప్రవర్తించుటే ధైర్యమై ఉన్నది. Joshua chapter 1. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6 times God tells Joshua, యెహోషువతో దేవుడు 6 సార్లు చెప్తూ ఉన్నాడు, be strong and be courageous. మరి నువ్వు ధైర్యము కలిగి బలవంతుడివై బలము కలిగి ఉండమంటున్నాడు. You have to be strong and be courageous. కాబట్టి మీరు ధైర్యము కలిగి ఉండాలి, బలము కలిగిన వాడై బలవంతుడిగా ఉండాలి. So when you receive the vision from God, దేవుని యొద్ద నుండి ఒక దర్శనమును మీరు పొందుకున్నప్పుడు, when you receive that call from God, దేవుని యొద్ద నుండి ఆ యొక్క పిలుపుని మీరు పొందుకున్నప్పుడు, it is important that you have courage. మీరు ధైర్యమును కలిగి ఉండట ప్రాముఖ్యమై ఉన్నది. Because once you receive the call ఆ యొక్క పిలుపుని మీరు పొందుకున్న వెంటనే and you don't have the courage, ఒకవేళ మీలో ధైర్యము లేనట్లయితే you will not take any action. మీరు ఏ చర్య కూడా మీరు తీసుకోలేరు. And in order for a leader, ఒక నాయకుడిగా ఉండటకు, see, it's in the word, a leader must lead. చూడండి, ఆ యొక్క నాయకుడు, నాయకత్వము అనే మాటలోనే ఉంది, నాయకుడు అనబడవాడు నడిపించాలి అని. He must walk in the leadership that he is called to. చూడండి, ఆయన ఏ నాయకత్వంలో అయితే పిలువబడి ఉన్నాడో ఆ యొక్క నాయకత్వంలో తాను నడుచువాడిగా ఉండాలి. Only when you lead, people will follow. చూడండి, మీరు నడిపిస్తూ ఉన్నప్పుడే మీ ప్రజలు మిమ్మల్ని వెంబడిస్తారు. When you have received the vision from God, కాబట్టి దేవుని యొద్ద నుండి ఆ యొక్క దర్శనమును మీరు you పొందుకున్నప్పుడు must have courage that God will lead you. దేవుడు మిమ్మల్ని నడిపిస్తారనే ధైర్యమును మీరు కలిగి ఉండాలి. And in the same way that God leads you, మరి ఆ రీతిగానే దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా అయితే నడిపిస్తూ ఉన్నాడో is the same way that you lead your people. ఆ రీతిగానే మీ ప్రజలు మీరు నడిపించువారిగా ఉండాలి. Apostle Paul said this, అపొస్తలుడైన పౌలు ఏ రీతిగా చెప్పి ఉన్నాడు, follow me as I follow Christ. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. And that is the call on every single person today. ఈ దినమున్న ప్రతి ఒక్క వ్యక్తి పైన కూడా అదే పిలుపుడు మీరు కలిగి ఉంటున్నారు. We are all called to follow Christ. మనమందరము కూడా క్రీస్తుని పోలి నడుచుకుని పిలువబడి ఉన్నాం. We are all called to follow the vision that he has for you and I. నీ కొరకు నా కొరకు ఆయన కలిగి ఉన్న దర్శనంలో మనం వెంబడించే వారమై ఉన్నాము. Let us read Daniel chapter 3. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, chapter 3 verse 16 through 18. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. షడ్రక్ను మెషక్ను అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని మాకు చింత లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. Can you imagine? Somebody is talking to the king. చూడండి, ఒకరు రాజుతో మాట్లాడుతున్నారు, ఊహించుకోగలరా? These three people are talking to an evil king. చూడండి, వీరు ముగ్గురు కూడా ఒక దుష్ట రాజుతో వారు మాట్లాడుతూ ఉన్నారు. They are talking to a king who has already made up his mind to kill them. చూడండి, ఆ ముగ్గురిని చంపివేయాలనుకున్న ఒక దుష్ట రాజుతో వారు మాట్లాడుతూ ఉన్నారు. Because they have received that vision that God has for them, చూడండి, దేవుడు వారి పట్ల కలిగి ఉన్న దర్శనమును వారు పొందుకున్నందున they had the courage to stand up and say, God will deliver us from any fiery furnace. మరి ఈ యొక్క మండుచున్న అగ్ని గుండము నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడని చెప్తూ ఉన్నారు. Do you believe today that God is able to deliver you from any fiery furnace? ప్రతి అగ్ని గుండంలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు ఆయన సమర్థుడని మీరు నమ్ముచున్నారా? If you believe that, say amen. ఒకవేళ మీరు అది నమ్ముతూ ఉన్నట్లయితే గట్టిగా ఆమేన్ అని పలకండి. ఆమేన్. Not only will you receive the vision from God, దేవుని యొద్ద నుండి దర్శనమును మాత్రమే పొందుకోవడం కాదు, you must have courage. మీరు ధైర్యమును కూడా కలిగి ఉండాలి. Let me tell you 3 reasons why
courage is important. ఈ యొక్క ధైర్యం ఎందుకు ప్రాముఖ్యమై ఉన్నదో 3 విషయాలు నేను తెలియజేస్తాను. Courage enables you to stand up for something. ఒక విషయమును గురించి ధైర్యముగా నిలబడుటకు ఆ ధైర్యము మిమ్మల్ని సమకూరుస్తూ ఉన్నది. Courage fuels your obedience. చూడండి, ఆ యొక్క ధైర్యము మీ విధేయతలకు ఒక ఇంధనముగా పనిచేస్తూ ఉన్నది. And courage can help you face any challenge. ఆ యొక్క ధైర్యము ప్రతి సవాలును ఎదుర్కొనేటకు మిమ్మల్ని ధైర్యవంతులుగా చేస్తూ ఉన్నది. And it is very important that even in this courage, ఈ యొక్క ధైర్యపు విషయంలో కూడా one of the most beautiful things that Shadrach, Meshach and Abednego have done, మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు చేసిన ముఖ్యమైన విషయం and ఏమిటంటే, not only did they have the vision for what God wanted them to do, వారు ఏం చేయాలి అని దేవుడు కోరుకున్నాడో ఆ దర్శనమును మాత్రమే వారు కలిగి ఉండలేదు. not only did they walk in courage, వారు ఆ ధైర్యంలో నడవడం మాత్రమే కాదు, they stood up to the king వారు రాజు ఎదుట నిలబడి and they told the king that the God that I serve is greater than the king that you are. చూడండి, మేము సేవించుచున్న ఆ దేవుడు రాజా నీకంటే ఆయన గొప్పవాడై ఉంటున్నారని చెప్తూ ఉన్నారు. So out of their courage, వారి ధైర్యమును బట్టి point number 3 మూడో అంశము is communication. ఆ యొక్క సంభాషణ. It is very important that a leader must know how to communicate. ఒక నాయకుడు ఎలా సంభాషించాలో ఆయన ఎరిగి ఉండాలి. It was God's will for Shadrach, Meshach and Abednego to be delivered from the fire. మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని గుండంలో నుండి విడిపింపబడుట దేవుని చిత్తమై ఉన్నది. These 3 men not only received that vision for themselves, ఈ ముగ్గురు మనుషులు ఆ యొక్క దర్శనమును వారి మట్టుకే వారు పొందుకోలేదు. not only did they receive that revelation, ఆ యొక్క ప్రత్యక్షత వారి కొరకు మాత్రమే వారు పొందుకోలేదు. they walked in courage. వారు ఆ ధైర్యంలో వారు నడిచి ఉన్నారండి. And not only did they walk in that courage, వారు కేవలం ఆ ధైర్యంలో నడవ మాత్రమే కాదు, communicated that to the enemy. మరి ఆ యొక్క శత్రువుకు ఆ యొక్క మాటను స్పష్టంగా వారు తెలియజేశారు. They communicated that to the world, saying that they will, whatever fiery furnace they are thrown in, they will be delivered by God. వారు ఆ యొక్క లోకమునకు సాక్ష్యం ఇచ్చారు. మేము ఏ అగ్ని గుండంలోనికి పడవేయబడినను అందులో నుండి మేము రక్షింపబడగలము అని వారు చెప్తూ ఉన్నారు. Communication in leadership, మరి ఆ యొక్క నాయకత్వంలో సంభాషణ అనున్నది. it includes sharing your vision, ఆ యొక్క మీ దర్శనమును పంచుకొనుటై ఉన్నది. inspiring others to follow you, నిన్ను వెంబడించుటకు ఇతరులని ప్రేరేపించుటై ఉన్నది. and then the third thing is it involves you guiding them through the journey. మూడవదిగా ఆ యొక్క ప్రయాణం అంతట్లు కూడా వారిని నడిపించుటకు ఒక మార్గదర్శకత్వము చేయుటకు మీరు సమర్థులై ఉంటున్నారు. Let me tell you why, 3 reasons why communication is very important. ఈ యొక్క సంభాషించడము అనేది ఎందుకు ప్రాముఖ్యమై ఉన్నదో నేను తెలియజేస్తాను. Communication, number 1 thing it does is establishes trust. మొదటిగా ఆ యొక్క వ్యక్తి మీద నమ్మకమును స్థాపిస్తూ ఉన్నది. Imagine ఊహించుకోనండి, if you are one of the 3 of Shadrach, Meshach and Abednego, imagine you are one of them. చూడండి, ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె వారిలో మీరు ఒకరై ఉన్నారు అనుకోండి ఉదాహరణకి. And you are about to be thrown into ఇప్పుడు మీరు ఆ యొక్క అగ్ని గుండంలో పడద్రోయబడుటకు సిద్ధంగా ఉన్నారు అనుకుందాం. into the fire. ఆ యొక్క అగ్ని గుండంలో పడద్రోయబడుటకు Your heart is racing. చూడండి, ఇప్పుడు మీ గుండె భయంకరంగా కొట్టుకుంటూ ఉన్నది. Your mind is racing. ఇప్పుడు మీ యొక్క మనసు భయంకరంగా వేగవంతంగా పరిగెత్తుతున్నది. Yes, I know God is all powerful. అవునండి, దేవుడు సర్వశక్తిమంతుడని నేను ఎరిగి ఉన్నాను. But is it God's will for me to be delivered? అయినను నేను ఈ యొక్క అగ్నిగుండం